ఈవినింగ్ అండి అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా. చింతామణి సొంత మొగుడు అనే చలనచిత్రం ఇవాళ నన్ను ట్రైలర్ లాంచ్కి ఆహ్వానించడం జరిగింది. సో శివనాగేశ్వరరావు గారికి, అట్లాగే మా మోహన్ గౌడ్ గారికి, ఇతర మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ట్రైలర్ చూశాను, ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రతి ఒక్క చిన్న సినిమాకి ఒక సెల్లింగ్ ఫ్యాక్టర్ కావాలి ముఖ్యంగా. సో దీంట్లో నాకు చూడగానే అనిపించింది ఏంటంటే, ఆ హీరో గారి హావభావాలు ఒక ప్రముఖ హీరోకి దగ్గరలో ఉన్నాయి కాబట్టి అదొక సెల్లింగ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, ఇంట్రెస్టింగ్ అవ్వచ్చు. సో ఐ విష్ ద హోల్ టీమ్, మొత్తం నటినట్లందరికీ, సాంకేతికులందరికీ కూడా మై బెస్ట్ విషెస్ అండి. నిర్మాత దర్శకులకి ఈ సినిమా మంచి పేరు, అట్లాగే సక్సెస్ఫుల్గా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రికేయ మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు చాలా బిజీ డే, అందరికీ బిజీ డే ఉంది. అయినప్పటికీ మీరు సహృదయంతో అర్థం చేసుకొని ఒక చిన్న సినిమాని ఒక పెద్ద ప్రమోషన్ కోసం వచ్చినందుకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, కొత్తగా ఎన్నికైనటువంటి కొత్త బసిరెడ్డి గారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా నూతనంగా ఎన్నికయ్యారు. నూతన చిత్రానికి ఒక మంచి సాంగ్ని రిలీజ్ చేశారు వారి అమృతాస్తాల మీద. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా బిజియెస్ట్ పర్సన్గా ఉన్నటువంటి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవనీయ సెక్రటరీ గారు శ్రీ కేఎల్ దామోదర్ ప్రసాద్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే వారు చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన టైం ప్రకారం వచ్చి ట్రైలర్ రిలీజ్ చేసి వెళ్ళారు. వారికి ధన్యవాదాలు. ఇక ఈ కార్యక్రమం మొత్తం తన భుజస్కంధాల మీద వేసుకొని నడిపించినటువంటి జేవి మోహన్ గౌడ్ గారు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీరెల్ల నాగేశ్వరరావు గారు చింతామణి సొంత మొగుడు చిత్రానికి నిర్మాత, దర్శకులు. ఇక వారి గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే, వారి తండ్రి గారు సుప్రసిద్ధ కాస్ట్యూమ్ చీఫ్. మన సినిమాల్లో ఎంత గొప్ప పేరుందో, రంగస్థలంలో అంత గొప్ప పేరు సంపాదించుకున్నటువంటి బ్యాక్డ్రాప్ ఉన్నటువంటి మా చిత్ర దర్శకులు, తర్వాత నిర్మాత చింతామణి సొంత మొగుడు. ఇక ఈ సినిమాకి కథానాయకుడు, మా సినిమాకి ప్రధానంగా ప్లస్ పాయింటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానిగా ఉంటూ వారి అడుగుజాడల్లో నడుస్తూ ఇంతింతై వటడింతై అన్నట్టు అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి చిరంజీవి రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి పెద్దలు నాయుడు గారు గుంటూరు నుంచి అక్కడ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు, వారికి, మా అవతార్ చిట్టుబాబు గారికి, చిన్న సినిమాకి ఆర్టిస్టులు కావాలి నన్ను అడిగినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. నన్ను జబర్దస్త్ నుంచి ఎన్నిక చేసుకొని వారి చిత్రంలో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ఆనంద్ భారతి గారికి కూడా ఇందులో విలన్ క్యారెక్టర్ చేశారు, సీనియర్ నటులు, వారికి కూడా ధన్యవాదాలు. ఇక ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఎంఎల్ రాజా. మీరు ఒక పాట విన్నారు, కొత్త బసిరెడ్డి గారు చేసిన ఓ తండ్రి గురించి. అద్భుతమైన లిరిక్, అద్భుతమైన సాంగ్ ఇచ్చారు. పాత్రికేయ మిత్రులు కోరేది ఒక్కటే, మా ఈ సినిమాని మీరు పెద్ద మనసుతో సహృదయంతో అర్థం చేసుకొని బహుళ ప్రాచుర్యం పొందే విధంగా ఈ సినిమాకి మంచి హైప్ క్రియేట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు శ్రావణ సోమవారం, శివుడు ఒక ఆశీర్వాదంతో సినిమా ఈరోజు మన ఆడియో రిలీజ్ కానీ జరుగుతుంది. చాలా చాలా సంతోషం అండి. అంటే నాగేశ్వరరావు గారు నాకు ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన కలవడం అక్కడ చాలా డెడికేటెడ్ అండి. మన ఫిల్మ్ మేకింగ్ విషయంలో చూశాను. అందరితో వర్క్ చేపించడం కానీ, ప్రేమగా అందరితో వర్క్ చేపించడము, ఎలా వర్క్ తీసుకోవాలో ఆయనకు తెలుసు బాగా. సో కష్టపడి చేశారు ఈ సినిమా, ఇష్టపడి చేశారు. డెఫినెట్లీ మంచి సినిమా అవుతుందండి అనుకుంటున్నాను నేను డెఫినెట్లీగా. దాంతో పాటు మన అప్పారావు గారు, మన చిట్టి భవన్న, అలాగే ఆర్టిస్టులు, మనందరూ తెలుగు ఆర్టిస్టు ఎవరైతే ఇక్కడ మంచి కామెడియన్స్, అలాగే మంచి ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఈ మూవీ ఒక మైల్ స్టోన్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ టు ద అందరు క్రూ మెంబర్స్ అందరికండి, అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చంద్ర గారి టీంలో అవతార్ అనే ఒక స్కిట్ ద్వారా అవతార్ చిట్టుబాబుగా వారు చాలా పాపులర్ అయ్యారు. అదొక్కటే కాదు, భోజ్పూరి సినిమాల నిర్మాత అయిన
ఇది సీనియర్ మోస్ట్ తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ మా చిట్టుబాబు గారు. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ. నా గురించి ఇంట్రడక్షన్ నేను చెప్తుందాం అనుకున్నా, బాబాయ్ చెప్పేశారు. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. నిజంగా ఇది చిన్న సినిమా అంటున్నారు కానీ ఇది చిన్న సినిమా ఏం కాదు సార్. ఇప్పుడు పాట విన్నాం కదా, ఎంత అద్భుతంగా ఉందంటే సాంగ్. నిజంగా ఈ పాట రాసింది అంచుల నాగేశ్వరరావు. ఆయనకు ముందే తెలిసిపోయినట్టుంది. నిజంగా ఆ విజువల్స్ ఎంత బాగున్నాయంటే నిజంగా సూపర్గా ఉంది. ఏం సార్, చాలా బాగుంది నిజంగా సాంగ్ అయితే. సో ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాలో నేను కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశాను. నాకు అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు సార్ గారికి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాతో పాటు మా బాబాయ్, తర్వాత ఆనంద్ భారతి అన్న. ఇక హీరో గారిని చూస్తుంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టే ఉంది. యాజ్ ఇట్ ఈస్గా ట్రైలర్స్ అయితే నిజంగా ఇది చాలా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇది మళ్ళీ మనం సక్సెస్ మీట్లో కలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా ప్రేమను ఆహ్వానించి వచ్చిన మీడియా మిత్రులకు, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు, పెద్దవారు, అతిరథ మహారథులు, ఈ సినిమా చింతామణి సొంత మగుడు, ప్రొడ్యూసర్, డైరెక్టర్ శ్రీ వేరెళ్ళ శివనాగేశ్వరరావు గారు, అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి నా మిత్రులు శివ గారు. దీంట్లో ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్రలో కానివ్వండి, ఎంతో హాస్యభరితమైన సన్నివేశాల్లో ఎంతో చక్కగా చేసినటువంటి అన్నగారు అప్పారావు అన్నయ్య గారు, తర్వాత చిట్టిబాబు అన్నయ్య, ఆనంద భారతి గారు, తర్వాత ఈ యొక్క సినిమాకి కావాల్సినటువంటి ఆర్టిస్ట్ని సకాలంలో అందించడంలో ఎంతో కీలక పాత్ర వహించినటువంటి ఎంఎస్ నాయుడు గారు అన్నయ్య గారు, ఇక్కడ స్టేజ్ పైనటువంటి పెద్దలు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. చింతామణి సొంత మొగుడు అనే క్యాప్షన్ మనం మొదటిసారి చూసినప్పుడు కొంచెం హాస్యంగా అనిపిస్తుంది. చింతామణి సొంత మొగుడికి జూనియర్ పవన్ కళ్యాణ్కి సంబంధం ఏంటి ఈ స్టోరీలో అని అంటే, జూనియర్ పవన్ కళ్యాణ్కి ఈ స్టోరీలో ఆ టైటిల్కి కనెక్షన్ అయితే లేదు, కానీ ఒక సోషల్ మెసేజ్ ఇవ్వాలి. ఒక ఉపాధ్యాయుడిగా నాకు ఇచ్చినటువంటి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి సీన్లో కూడా నాకు కళ్యాణ్ సార్ని ఉంటే ఎలాంటి డైలాగులు రాస్తారో అటువంటి డైలాగులు రాసి సరైన చక్కని మాధుర్యాన్ని, గీతాన్ని అందించినటువంటి మిత్రులు మన మధ్యలో లేరు ఈరోజు. అకాలంగా ఆయన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. దాంట్లో ఒక డైలాగ్ రాశారు. స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక ఆడపిల్లని కాలేజీలో తోటి విద్యార్థుల్ని ర్యాగింగ్ చేస్తూ ఉంటే నా ఎంట్రీ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ రాసిన ఒక డైలాగు కళ్యాణ్ సారే నాకు గుర్తొచ్చారు. రేయ్, నాకు కోపం వస్తే నాకు కాలుద్దు, మీకు పేలుద్ది. అంటే అక్కడ కళ్యాణ్ సార్కి ఎలాంటి కంటెంట్ ఇస్తే ఆడియన్స్కి ఎక్కుతుంది, అర్థం చేసుకుంటారని అలాంటి ఒక సూక్ష్మమైన భావం కలిగినటువంటి వ్యక్తి నాగేశ్వరరావు గారు ఈరోజు మన మధ్యలో లేరు. అటువంటి ఒక మంచి సినిమాలో ఒక హీరోగా నాకు అవకాశం ఇచ్చినటువంటి దర్శకులు, నిర్మాత శివనాగేశ్వరరావు గారికి నా ధన్యవాదాలు. ఇలాంటి సినిమాలో నాకు అవకాశం ఇవ్వడం, ఇలాంటి గొప్ప ఆర్టిస్టుల మధ్య చిన్న వ్యక్తినే కావచ్చు, అయినప్పటికీ ఒక పెద్ద పీఠం వేసి నాకు హీరోగా స్థానం కల్పించిన ఈ యూనిట్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా ఘన విజయం సాధించాలి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి, సాధారణ వ్యక్తులు కానీ ప్రతి ఒక్కరికి మా ప్రత్యేక మనవి, సినిమాని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎంతో వ్యయ ప్రయాసాలతో ఈ సినిమాని నిర్మించడం జరిగింది. మనం దీని వెనకాల ఆర్థికంగా మూలాలను పక్కన పెడితే సినిమా తీయడానికి పడే కష్టం, వాళ్ళు ఎమోషనల్గా వాళ్ళు పడే తపన మనం ఎప్పుడు దాన్ని మనసులో పెట్టుకోవాలి. ఈ సినిమాని ప్రతి ఒక్కరు విజయవంతం చేసి ఇండస్ట్రీలో అనేక మంది కళాకారులు తయారు చేయడంలోనూ, ఉపాధి కల్పించడంలోనూ తగిన పాత్ర కల్పించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా విజయవంతం కావాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారికి అండ్ శివ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.